మేము ఎలా చేస్తున్నాము దాన్ని బట్టి మాకు కూడా అలాగే చేయండి అని ఇక్కడ చూస్తున్నాము. అంటే చిన్న విషయం కాదు. ఎగ్జాంపుల్, ఎవరైతే హత్య చేసుకున్నారు, ఎగ్జాంపుల్ ఎలాగ హత్య ఒకరికి చేస్తారు ఆయన్ని కూడా అలాగే చేయండి. ఎగ్జాంపుల్, ఒక పర్సన్ మందు తాగుతున్నారు, మందు తగ్గియాలి ఆయన కూడా. అంటే నో రెస్ట్, ఇంకా ఏ దారి లేనే లేదు, ఎస్కేప్ అయిపోవడానికి ఏ దారి లేదు. ఏ పాపం అయితే మేము చేస్తున్నాము ఎగ్జాక్ట్ అదే పాపం మనకి కూడా పనిష్మెంట్. ఈరోజు ఇలాంటి విషయంలో ఎవరికి భయం లేదు, ఎవరికి ఆలోచన లేదు. అయ్యోయ్యో ఈ వాక్యంలో ఇలా రాయబడి ఉన్నాయి, నేను ఈ తప్పు చేయకూడదు, ఈ పాపం చేయకూడదు, ఈ దారిలో వెళ్ళకూడదు, ఇలా చేయకూడదు. ఎవరికి భయం లేదు. ఆ నరకం అగ్నిగుండంలో ఏ శిక్ష ఉంటుంది, అది భయంకరమైన ఉంటుంది. సహజంగా మేము స్టవ్ ఆన్ చేసినప్పుడు బై మిస్టేకే మన ఫింగర్స్ అక్కడ కొంచెం పడిది అనుకోండి, ఎలా ఉంటుంది మంట. లైఫ్ లాంగ్ ఆ అగ్నిగుండంలో పాపిష్టి మనిషిని పడేస్తారు. అక్కడ ఇలాగ ఉంటుంది. కొంచెం ఆలోచించండి. ఇది ఎవరికి భయం ఉండదు. చాలామంది అంటారు ఇదే లైఫ్, ఎంజాయ్ చేసుకోవాలి, ఈ లైఫ్కి మంచిగా ఎంజాయ్ చేసుకోవాలి, సంపాదించుకోవాలి, అని చేసుకోవాలి, ఇది చేసుకోవాలి. ఓకే, మరణించిన తర్వాత అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు ఒంటరిగా మీరు మిగిలిపోతారు. అప్పుడు మీతో ఎవరు కూడా లేరు, ఏ మనుషు ఉండరు, ఎవరు ఉండరు. అప్పుడు ఎవరు మీకు కాపాడతారు? దేవుడు ఇప్పుడు మాకు ఏ సమయం అయితే ఇచ్చారో అది వేస్ట్ చేయకుండా దేవుడు వాక్యానుసారంగా జీవించాలి అని ఒక నిర్ణయం తీసుకుంటూ జీవించాలి. ఎందుకైతే చాలామంది ఒక్కొక్క సెకండ్లో, ఒక్కొక్క నిమిషంలో, ఒక్కొక్క గంటలో, ఒక దినంలో లక్షల మంది నరకంకి వెళ్తున్నారు, చనిపోయి లక్షల మంది పుడుతున్నారు, లక్షల మంది నరకంకి వెళ్తున్నారు. వాళ్ళకి భయం లేదు. యేసు ప్రభు ఈ భూమికి వచ్చారంటే మన పాపం గురించి, నరకంకి వెళ్ళకుండా మా పిల్లల్ని కాపాడాలని దేవుడు ఇక్కడికి వచ్చారు. ఏ దేవుడు ఉన్నారు, ఏ మనుషులు ఉన్నారు? ఒక పాపిష్టి మనిషి గురించి ప్రాణం ఇవానికి ఎవరు ఉన్నారు? ఎవరు వచ్చారు? ఎవరు లేరు. ఈరోజు దేవుడికి ఏం చేస్తున్నామంటే మేము మన అవసరాన్ని బట్టి యూజ్ చేస్తున్నాము. ఎగ్జాంపుల్, ఎవరికి ఏం కావాలి దేవుడికి ప్రార్థిస్తారు, దేవుడు ఇచ్చిన తర్వాత మర్చిపోతారు. ఆమేన్. అలాగే జీవిస్తున్నారు. దేవుడికి ఏం చెప్పాలి అది చెప్తారు, దేవుడు వచ్చిన తర్వాత విశ్వాసులు మర్చిపోతారు. సంఘం నుంచి దూరం, ప్రార్థన నుంచి దూరం, దేవుడి నుంచి దూరం, వాక్యం నుంచి దూరమై ఈరోజు జీవిస్తున్నారు. ఇక్కడ చూస్తున్నాము మేము ఎలా చేస్తున్నాము ఈ భూమిలో, దాన్ని బట్టి వాళ్ళని కూడా పనిష్మెంట్ ఇవ్వండి అని ఇక్కడ రాయబడి ఉన్నాయి. ఒకళ్ళ విరుద్ధంగా ఏదైతే మేము మాట్లాడినామో ఆ మాటని బట్టి కూడా మనకి పనిష్మెంట్ ఉంటుంది. హల్లెలూయా. వాళ్ళు వెనుక ఏదైనా మాట్లాడడం అనుకోండి, ఆ మాటని బట్టి కూడా మనకి పనిష్మెంట్ ఉంటుంది. ఎందుకు అన్నారు? వాళ్ళ గురించి, నీ గురించి నేనే చనిపోయాను, మీరు ఎవరు వాళ్ళని చెప్పండి. హల్లెలూయా. ఈ ప్రపంచంలో ఎన్ని మనుషులు ఉన్నారు, ప్రతి ఒక్క మనిషి గురించి ఎవరు వచ్చారు? యేసు ప్రభు వచ్చారు. ప్రతి ఒక్క మనిషి గురించి ఎవరు చనిపోయారు? యేసు ప్రభు చనిపోయారు. ఒకరికి చెప్పడానికి మనకి అథారిటీ లేదు, అధికారం లేదు. ఒకవేళ మీకు దయ ఉంటే, నాకు దయ ఉంటే వాళ్ళ గురించి ప్రార్థించాలి. దేవా వాళ్ళకి జ్ఞానం లేదు, జ్ఞానం ఇవ్వండి. వాళ్ళకి బుద్ధి లేదు, బుద్ధి ఇవ్వండి. వాళ్ళని సరి చేసుకోండి, మీరు నడిపించండి. అయ్యా వాళ్ళు తప్పు దారులు వెళ్తున్నారని ప్రార్థించాలి. కానీ వాళ్ళైనా కాగానే ముందు ఏదైనా తప్పుగా మేము మాట్లాడకూడదు. అది కూడా పాపమే. ఈరోజు చాలామందికి కొంచెం మస్తి పస్తి వస్తే చాలు, ఉద్యోగం ఉంటే చాలు, డబ్బులు ఉంటే చాలు, కొంచెం కారు స్కూటీ ఉంటే చాలు, గర్భంగా మాట్లాడతారు. ఒక గౌరవం, ఒక రెస్పెక్ట్ అనేది ఉండదు అనమాట. ఈ భూమిలో అదే సైతాన్ చేస్తుంది, విశ్వాసి ద్వారా, అన్నిల ద్వారా. ఈరోజు ఎక్కువగా విశ్వాసికి ఎందుకు సైతాన్ పట్టుకుంటుంది? ఎందుకైతే మేము సృష్టికర్త యెహోవాని నమ్ముకున్నాము. ఒకరోజు మేము ఈ భూమి నుంచి అక్కడికి వెళ్ళిపోతాము. సైతాన్కి ఇష్టం లేదు. ఎందుకు అయితే ఆ ప్లేస్ నుంచి ఈ భూమికి వచ్చాడు. ఆయనకి జాగా లేనే లేదు. వాళ్ళ బిడ్డలు ఏం చేయాలి? ఎంత అయితే వాళ్ళకి అంత నరకంకి తీసుకెళ్ళిపోవాలి, పాపంని పడేసేయాలి. ఈరోజు విశ్వాసి కూడా తెలుసు, జ్ఞానం ఉన్నాయి, సైతాన్ కూడా ఇలా చేస్తుంది అని, కానీ మళ్ళీ పడిపోతున్నారు.
ఆమె సహజంగా ఒక విశ్వాసికి ఏమైనా తప్పు చేస్తే జైల్లో పడేస్తారు, రైట్? ఎప్పుడు నేను బయటికి వెళ్ళాలి అని వాళ్ళ కుటుంబంకి తెలియచేస్తూ ఉంటారు జైలు నుంచి. ఒకవేళ మేము వెళ్ళి కలవాలంటే కలిసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, సహజంగా ఓకిల్ని పట్టుకోండి, ఇది చేయండి, తొందరగా నేను ఇక్కడ ఉండలేను అని ఏడుస్తారు. కానీ ఒక పాపిష్టి మనిషి ఒకవేళ తప్పు చేస్తే డబల్ శిక్షలు అంటే ఇది చిన్న విషయం కాదు, ఇది చిన్న విషయం కాదు. ఈరోజు ఇలా జీవిస్తున్నాము. మా యేసు ప్రభు మా గురించి రాత్రి పొగలు చూస్తూనే ఉంటారు. మేము ఎక్కడికి వెళ్ళనే సరే అని చూస్తూ ఉంటారు. లెగుస్తే చూస్తారు, పడుకుంటే చూస్తారు, నడుస్తే చూస్తారు, జాబ్ చేసినప్పుడు చూస్తారు, అన్ని విషయంలో గమనిస్తున్నారు. ఎందుకైతే మన గురించి దేవుడు చనిపోయాడు, మా బిడ్డలకి ఏం సైతం చేయకుండా వాళ్ళని కాపాడాలి అని. అలాంటి దేవుడిని ఈరోజు మేము ఏం చేస్తున్నాము, ఒక పక్కని పెట్టేస్తున్నాము, ఒక మూలకి పెట్టేస్తున్నాము. హల్లెలూయా. మేము ఈరోజు ఒక నిర్ణయం తీసుకుందాము. దేవుడు మనకి ఒక నిర్ణయం తీసుకోండి అని నేర్పిస్తున్నారు. అది ఏంటి? మీరు పరిశుద్ధంగా జీవించాలంటే పరిశుద్ధంగా జీవించండి, లేకపోతే పాపంతో జీవించండి. అది మీ చేతిలో ఉన్నాయని ఈరోజు నిర్ణయం తీసుకుంటానని నాకు ఆ శిక్ష అవసరం లేదు, నాకు నరకము అగ్నిగుండం అవసరం లేదు, నేను నీ గురించి జీవిస్తాను, నీ గురించి జీవిస్తాను అని ఒక నిర్ణయం తీసుకుందాం. హల్లెలూయా. దేవుడు అన్ని పరలోకం నుంచి చూస్తున్నారు. నేను తొందర రాపోతున్నాను, మీరు ఏం చేస్తారు దాన్ని బట్టి నేనేం చేస్తాను, ఒక జడ్జ్మెంట్ తీసుకొని వస్తాను. దేవుడు ప్రేమిస్తే బహుగా ప్రేమిస్తారు. మేము తప్పు చేస్తే కోపం పడతారు. తల్లిదండ్రులు ఎలా పిల్లలకు తప్పు చేస్తే కోపం పడతారు, ఎగ్జాక్ట్ అలాగే మేము మంచిగా ఉంటే ఇంకా ఇంకా ప్రేమిస్తారు. దేవుడు దృష్టిలో మేము పరిశుద్ధంగా జీవిస్తే దేవుడు ఇంకా ఇంకా ప్రేమిస్తానే ఉన్నాడు. కానీ ఒకటే విషయం మాత్రం, మేము తప్పు చేస్తే మనకి సరి చేసుకోవాలని దేవుడు కొన్ని విషయంలో శిక్షిస్తారు. ఈరోజు దేవుడు అంటే మనకి ఈ ప్రేమ అయితే హృదయంలో ఉన్నాయి, మన కుటుంబంలో ఉన్నాయి, గృహంలో ఉన్నాయి. ఆ ప్రేమని జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఆ పరిశుద్ధతని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈరోజు దేవుడు అంటున్నారు, మీరు సిద్ధంగా నా గురించి జీవించండి, పరిశుద్ధంగా జీవించండి, పాపం అనేది మొత్తం మీరు ఏం చేయాలి, విడిచిపెట్టేసేయండి. ఎందుకైతే ఈ భూమికి నేనే తొందర రాకపోతున్నాను.